కేరళలోని ప్రసిద్ధ శబరిమల క్షేత్రాన్ని నిర్వహించే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ తన ప్లాటినం జూబ్లీ సందర్భంగా ఈ నెలలో గ్లోబల్ అయ్యప్ప సంగమాన్ని నిర్వహిస్తుంది. ఈ గ్లోబల్ అయ్యప్ప సంగమం కేరళలోని వామపక్ష ప్రభుత్వ హయాంలోని జరగడం వల్ల భారతీయ జనతా పార్టీ అభ్యంతరం చెప్తోంది. ఈవెన్ దేవస్థానం వారు నిర్వాహకులు స్టాలిన్ను ఆహ్వానించడంపై కూడా తీవ్రమైన అభ్యంతరాన్ని చెప్తున్నారు. దీనికి పోటీగా కొన్ని సంస్థలు పోటీగా విశ్వాస సంగమం అని వేరే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాయి. సో ఇది వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం హిందూ ఓటర్లను ఆకర్షించటానికి 2026లో ఎలక్షన్స్ ఉన్నాయి కనుక హిందూ ఓటర్లను ఆకర్షించటానికి ఒక ఎత్తుగడగా నిర్వహిస్తున్నాయన్నది బీజేపీ విమర్శ. ఈ గ్లోబల్ అయ్యప్ప సంగమం ద్వారా అయ్యప్ప స్వామికున్న సెక్యులర్ లెగసీని, ఒక విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, మత సామరస్యాన్ని ప్రబోధించేటువంటి ఆ చారిత్రక సాంస్కృతిక ప్రత్యేకతల్ని చాటి చెప్పటానికి ఈ ట్రావెన్కోర్ దేవస్థానాన్ని, శబరిమల క్షేత్రాన్ని మరింతగా సదుపాయాలు కల్పించడానికి అభివృద్ధి కోసం ఇది ఉపయోగపడుతుంది అని కేరళ ప్రభుత్వం చెప్తోంది. సో రాజకీయాలు ఎవరికి ఎంత ఉపయోగపడతాయి, ఉపయోగించుకోవడం అంటూ మొదలు పెడితే ఏ పార్టీకైనా అధికారం ఉంటుంది. ప్రజల విశ్వాసాలను ఉపయోగించుకోవడం, ప్రజల మతపరమైన భావాలను ఉపయోగించుకోవడానికి ఒక బీజేపీకి అధికారం ఉండదు కదా, ఎవరికైనా అధికారం ఉంటుంది. శబరిమల పైన సుప్రీంకోర్టు తీర్పు చెబితే దాన్ని పెద్ద ఎత్తున ఆయుధంగా భారతీయ జనతా పార్టీ మలుచుకొని తన ఓటింగ్ను కూడా పెంచుకున్న సందర్భం కూడా ఉంది కదా. సో అందువల్ల రాజకీయాలు పక్కకు పెడదాం. సో శబరిమల ఉత్సవాలు జరపడం, శబరిమల ప్రత్యేకత ఏంటి అనేది మనకి ఇక్కడ అర్థం కావాలి. ఈరోజు ఉన్నటువంటి మత రాజకీయాలు అయ్యప్ప స్వామి శబరిమల క్షేత్ర విశిష్టతకు పొంతనే లేదు. వాస్తవంగా బిలీఫ్ వేరు, పాలిటిక్స్ వేరు. ఫేత్ ఏమో క్రమశిక్షణ, నిర్మలమైన మనస్సు, సెల్ఫ్ ప్యూరిఫికేషన్, తనను తానుగా ప్యూరిఫై చేసుకోవడము, వీటిని బోధిస్తుంది. మీరు అయ్యప్ప స్వామి దీక్ష పూనిన వారిని చూడండి, వారు ఒక తపస్సులాగా చేస్తారు. దీన్ని ఎవరిపైన విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి వాడరు. ఎవరు అందరినీ స్వామి అని పిలుస్తారు. ఈక్వాలిటీ ఉంటుంది, మీరు గమనించండి. ఒక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ దగ్గర పనిచేసే ఆఫీస్ బాయ్ కనుక గురుస్వామి, కలెక్టర్ కనుక అయ్యప్ప దీక్ష పడితే గురుస్వామి కాళ్ళు మొక్కాల్సిందే. సో కలెక్టర్ అయినా తన దగ్గర పనిచేసే ఆఫీస్ బాయ్ని స్వామి అని పిలవాల్సిందే. అందుకే అయ్యప్ప దీక్షకు అంత గొప్ప ప్రాధాన్యత. సమానత్వాన్ని ప్రబోధిస్తుంది, సెల్ఫ్ డిసిప్లిన్ ప్రబోధిస్తుంది. దారి తప్పే అలవాట్లున్న వారు కూడా అయ్యప్ప దీక్ష ద్వారా తమ జీవితాల్ని ఒక ఆధ్యాత్మికంగానే ప్యూరిఫై చేసుకోవడం కాదు, శారీరకంగా కూడా ఒక క్రమశిక్షణ పాటించటానికి, కఠినమైన నియమాలతో జీవించటానికి, ఒక డిసిప్లిన్ లైఫ్ ఇకనైనా జీవించటానికి ఈ దీక్షను ఒక అవకాశంగా వాడుతూ ఉంటారు. ఇందులో మనకు సమానత్వం కనబడుతుంది. ధనిక పేద అనే తారతమ్యం లేదు, అగ్రకులము తక్కువ కులం అనే భేదము లేదు. సో స్వామియే శరణం అయ్యప్ప అన్న ప్రతి ఒక్కరూ సమానమే. సో ఈ రకమైనటువంటి నిర్మలమైన మనస్సుతో, పవిత్రమైన హృదయంతో చేసేటువంటి దీక్షలు విశ్వాసానికి సంబంధించినవి. భారత రాజ్యాంగం ప్రజలందరికీ పౌర హక్కులనిచ్చింది. అందులో మతం కూడా ఒక హక్కు. అందువల్ల ఆ హక్కును ప్రజాస్వామిక ప్రియులు ఎవరైనా గౌరవించాలి. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్, ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, ఏ విశ్వాసైనా నమ్మవచ్చు, ఏ దేవుణ్ణైనా ఆరాధించవచ్చు. ఇది భారతీయత, ఇది భారత రాజ్యాంగం చెప్పిన పౌర హక్కులు. అందువల్ల మన దేశం ఈజ్ డీప్లీ రిలీజియస్ సొసైటీ. అందువల్ల మత విశ్వాసాలను ప్రశ్నించాల్సిన అవసరము లేదు, మత విశ్వాసాలపై పోరాడాల్సిన అవసరము లేదు.
ఎప్పుడైనా మత విశ్వాసం పేరిట మూఢనమ్మకాన్ని ప్రబోధించినప్పుడు, మత విశ్వాసం పేరిట మత విద్వేషాన్ని రగిలించినప్పుడు మాత్రమే ప్రశ్నించాలి. అందుకే మతం వేరు, మతోన్మాదం వేరు. సో లౌకిక సమాజం అంటే మతాతీత సమాజం కాదు, మతాతీత రాజ్యమని మాత్రమే లౌకిక తత్వం చెప్తుంది. చాలా సందర్భాల్లో కేరళలో ఇప్పుడు వామపక్ష ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తోంది కనుక, కమ్యూనిస్టులు మతాన్ని నమ్మరు కనుక, మతానికి వ్యతిరేకులు కనుక ఎలా నిర్వహిస్తారన్నది బీజేపీ వాదన. కానీ వాస్తవంగా అసలు మార్క్స్ మతం పైన ఏమన్నాడు, ఇది కూడా చాలా తప్పుడుగా వక్రీకరించబడింది. చాలామంది కమ్యూనిస్టులు కూడా దాన్ని తప్పుగా కోట్ చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా కూడా విమర్శకులకు ఆయుధాలు ఇస్తూ ఉంటారు. రిలీజన్ ఈజ్ ద ఓపియం ఆఫ్ మాసెస్, మతం మత్తుమందు అని మార్క్స్ అన్నాడు కనుక మతాన్ని ఒక మత్తుమందుగానే చూస్తూ దానిపైన దాడి చేస్తూ ఉంటారు. కానీ మార్క్స్ ఏ కాంటెక్స్ట్లో మాట్లాడినాడు? ప్రాబ్లం ఏంటి, చాలామంది కమ్యూనిస్టులతో కూడా ప్రాబ్లం ఏంటంటే కొటేషన్లను సగం సగం పట్టుకొని మొత్తం పుస్తకాలు చదవక ఆ కొటేషన్లతో మాట్లాడుతుంటారు. సో వాస్తవంగా ఏ కాంటెక్స్ట్లో అన్నాడు మీరు చదివితే ఏమన్నాడు? సో ఒక మత్తు మందు అంటే ఇంటాక్సికేషన్, ఏదో మద్యం తాగితే వచ్చే మత్తు గురించి కాదు మనకు చెప్పింది అక్కడ. నిత్య జీవనం, దైనందిక జీవితంలో ఉండే సఫరింగ్ నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి ఒక రిలీఫ్ పొందటానికి వాడేది మతం అని. అంటే అనస్థెటిక్, ఒక పెయిన్ కిల్లర్గా, పెయిన్ నుంచి రిలీవ్ ఇచ్చేటువంటి దానిగా వాడాడు. సో అనస్థెటిక్గా వాడినప్పుడు అది ఔషధం అవుతుంది. మద్యము ఇచ్చే మత్తు వేరు, డాక్టరు ఆసుపత్రిలో సర్జరీ జరిపి ఇచ్చేటువంటి మత్తు మందు వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఇది అర్థం కాక మార్క్స్ ఏదో మద్యం మత్తుతో పోల్చాడు మతాన్ని అనుకుంటాడు. పోల్చలేదు. అనస్థెటిక్ అనే పెయిన్, నొప్పుల నుంచి నివారణ పొందేటువంటి ఔషధంతో పోల్చాడు మతాన్ని. అందుకే మతాన్ని మార్క్స్ ఏమంటాడు? ఇట్ ద సై ఆఫ్ ద సైలెస్. ఒక నిట్టూర్పు లేని సమాజంలో నిట్టూర్పునిచ్చేటువంటి పరిస్థితి ఇది. ఉదయం లేని కండిషన్లో ఉదయాన్నిచ్చి స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్ కండిషన్ అంటాడు. నిట్టూర్పు లేని పరిస్థితుల్లో నిట్టూర్పునిచ్చేటువంటిది, ఉదయం లేని చోట ఉదయం వచ్చి లాంటిది మతం అంటాడు. సో ఇట్ ద సై ఆఫ్ ద సైలెస్, స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్, ఇట్ ద హోప్ ఆఫ్ ద హోప్లెస్. అంటే ఆశ లేని చోట ఆశను కల్పించేది. ఇట్ ఇస్ ద ఓపియం ఆఫ్ ద మాసెస్ అని చెప్తాడు. సో ఆ రోజుల్లో మార్క్స్ జీవించిన కాలంలో ఓపియంను కూడా ఒక ఔషధంగా, అంటే అప్పటికి ఇంకా అనస్థెటిక్స్ రాలేదు కనుక, ఆధునిక వైద్యశాస్త్రం డెవలప్ కాలేదు కనుక ఓపియంను కూడా ఒక అనస్థెటిక్గా వాడేవారు. ఆ కాంటెక్స్ట్లో మార్క్స్ వాడితే అది కాంటెక్స్ట్ మారి ఇప్పుడు మతాన్ని మత్తు మంది కనుక మతం పైన దాడి చేస్తారు అంటూ కమ్యూనిస్టుల పైన విమర్శలు ఉన్నాయి. చాలామంది కమ్యూనిస్టులు కూడా అది నిజమనుకుని మాట్లాడుతుంటారు. అందువల్ల వామపక్ష ప్రభుత్వమైన కేరళలో ప్రజలందరికీ ప్రతినిధి. ఆ ప్రజల్లో లక్షలాది మంది, కోట్లాది మంది దేవుని నమ్మేవారు కూడా ఉన్నారు. సో అందువల్ల ఒక పార్టీగా అభిప్రాయాలు, విశ్వాసాలు ఉండడం వేరు, ఒక ప్రభుత్వంగా విశ్వాసాలు ఉండడం వేరు. సో ప్రభుత్వంగా విశ్వాసాలు ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించాలి. ఇప్పుడు హిందూ ముఖ్యమంత్రి ఉన్నా కూడా మీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటలేరా? చంద్రబాబు నాయుడు క్రైస్తవ మతాన్ని నమ్ముతాడా? యేసుని నమ్ముతాడా? కానీ చంద్రబాబు నాయుడు మీకు క్రిస్మస్ రోజు వెళ్ళి గ్రీట్ చేయడా? సో మతం విశ్వాసం వేరు. ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రభుత్వంగా ఇతర మతాల ప్రజలకు కూడా ఆ ముఖ్యమంత్రి, ఆ ప్రభుత్వం కిందికే వస్తారు. అందువల్ల గ్లోబల్ అయ్యప్ప సంగమం నిర్వహించడం రాజకీయ వివాదము కావాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడ ఉన్న మరో ముఖ్యం ఏంటంటే, మన భారతదేశంలో ఒక గొప్ప మత సామరస్యం విలసిల్లిన గడ్డ ఇది. అనేక చోట్ల దేవాలయాలలో ఉండే ఆచారాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మీరు అయ్యప్ప దీక్ష పట్టి శబరిమల వెళ్ళిన వాళ్ళు ఎవరినైనా అడగండి, అయ్యప్ప స్వామి దర్శనానికి ముందు వావర్ స్వామి దర్శనం చేసుకుని వెళ్తారు. నాకు తెలిసినంత వరకు ముందు దిగువనే వావర్ స్వామి దర్శనం చేసుకొని అయ్యప్ప స్వామి, అంటే ముందు అయ్యప్ప స్వామి దర్శనం కన్నా ముందు వావర్ స్వామి దర్శనం. వావర్ ఎవరు? అయ్యప్ప స్వామికి ఉన్న ముస్లిం. సో అందువల్ల మీకు పాటల్లో కూడా ఉంటుంది చూడండి వావర్ అని. ఇంకొక విచిత్రం చెప్తాను మీకు. ఇప్పుడు అయ్యప్ప దీక్షల సమయంలో
మనకు ప్రతి వీధిలోనూ ఒక గొప్ప ప్రార్థనా గీతం వినిపిస్తుంది. హరివరాసనం స్వామి విశ్వమోక్షణం అని. ఈ మీరు అది వినండి. దేవుని నమ్మని వాళ్ళు కూడా ఒక రకమైన మెడిటేషన్లో, ధ్యాన ముద్రలో వెళ్ళిపోతారు. అంతటి రిలీఫ్ ఇస్తుంది మీరు హరివరాసనం స్వామి విశ్వమోక్షణం అని. సో మీరు ఇది ఆ సంగీతము, ఆ బాణి, ఆ పాట పాడిన తీరు, అందులో ఉండేటువంటి పదాలు, వాటి అర్థాలు ఒక్కసారి ఈ సమాజంలో ఉండే అన్నీ మర్చిపోయి, వ్యక్తిగత జీవితం అన్నీ మర్చిపోయి ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి, నా నమ్మకం ఒక నాస్తికుడు విన్న మెడిటేషన్లో, ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోతాడు. అంత గొప్ప ప్రార్థనా గీతం. అది రాసింది ఎవరు? అది రాసింది దేవరాజన్ అనే నాస్తికుడు. ఆయన కమిటెడ్ కమ్యూనిస్టు. చాలామంది తెలియకపోవచ్చు. సో కమిటెడ్ కమ్యూనిస్టు నాస్తికుడు ఈ పాట రాశాడు. సో మరి ఆ పాటను ఇవాళ అందరూ అయ్యప్ప స్వామి భక్తులందరూ చాలా భక్తితో పాడుకుంటారు కదా. అది కమ్యూనిస్ట్ రాశాడు గనక, నాస్తికుడు రాశాడు గనక మేము హరివరాసనం పట్టించుకోమని అనగలరా? సాధ్యమా? ఇక అది పాడింది ఎవరు? కేజే యేసుదాస్. ఎవరైనా కట్టసరి జోసెఫ్ యేసుదాస్. ఆయన ఈజ్ ఎ క్రిస్టియన్. అసలు హిందూ దేవాలయాలు సందర్శిస్తూ హిందూ దేవతల గురించి చాలా భక్తి గీతాలు పాడినటువంటి గొప్ప గాయకుడు. సో యేసుదాస్ నోటి నుంచి వచ్చింది ఆ హరివరాసనం స్వామి విశ్వమోక్షణం. సో మీకు ఎవరైనా ఆ గీతం విన్నప్పుడు ఇది నాన్ హిందూ పాడాడు, హిందూయేతరుడు, ఇది ఒక క్రైస్తవుడు పాడాడు అని అనుకోగలమా? ఇది ఒక నాస్తికుడు రాశాడు అని అనుకోగలమా? ఎక్కడైనా అనుకొని ఎవరైనా కాదనగలమా? మరి ఎంతటి భక్తి విశ్వాసాలతో యేసుదాస్ పాడాడో అది వింటేనే మనకు అర్థమవుతుంది. ఒక దశలో యేసుదాసు హిందూ మతాన్ని స్వీకరించాడు, క్రైస్తవ మతం నుంచి మారాడు అని కూడా వార్తలు వస్తే ఆయన సతీమనే క్లారిఫై చేసింది అవి నిజం కాదు అని. సో ఇది దీంతో పాటు మీరు చదవండి ఎక్కడైనా. నేను కూడా చదివాను. శబరిమల యాత్రతో ఆర్తంకల్ చర్చ్ కూడా లింక్ ఉంది. మీరు అయ్యప్ప దీక్షకు వెళ్ళిన వాళ్ళలో చాలామంది ఆర్తంకల్ చర్చ్కి కూడా వెళ్ళి అక్కడ కూడా పవిత్ర స్నానాన్ని ఆచరిస్తారు. అక్కడ సమీపంలో ఉన్న సముద్రంలో కానీ అక్కడ కానీ. సో అక్కడ ఆ దీక్ష విరమణ కూడా చేస్తూ ఉంటారు. ఇది స్వామియే శరణం అయ్యప్పలో ఉండే ఓ గొప్ప తాత్విక చింతన, భారతీయ సాంస్కృతిక నాగరికత ఉండేటువంటి ఒక వైవిధ్యభరితమైన దానికి ఒక ఇండికేటర్ ఇది. మీకు తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి కూడా మనకు ఇలాంటి స్టోరీస్ వినబడుతుంటాయి. మనకు చాలా, ఈవెన్ వేములవాడ క్షేత్రానికి వెళ్ళండి, మనకు ఇలాంటి అనేక మత సామరస్యానికి సంబంధించిన గొప్ప ఉంటాయి. ఈవెన్ ఒంటిమెట్టులో కూడా మీరు చూడండి రామాలయాన్ని, కొన్ని ముస్లిం కుటుంబాలు కూడా ఉపవాస దీక్షను పాటించి ఒంటిమెట్ట రాముని దర్శిస్తారు. ఈవెన్ ముస్లిం కుటుంబాలు ఈనాటికి కూడా. సో తిరుమలేశునికి ఈనాటికి కూడా తిరుపతి సమీపంలో ఉన్న కొన్ని ముస్లిం కుటుంబాలు తమ ఆరాధ్య దైవంగా, తమ ఇంటి దైవంగా ఆరాధిస్తారు. ఇది భారతీయత, భారతదేశంలో ఉండేటువంటి ఒక గొప్ప మతపరమైన సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని తెలియజేస్తుంది. అందువల్ల ఫేత్ ఎప్పుడు కూడా తప్పు కాదు, మతం తప్పు కాదు, మత విశ్వాసం తప్పు కాదు. సో ఆ మత విశ్వాసాన్ని రాజకీయాలకు వాడుకొని ఇతర మతాలపైన విద్వేషాలను రెచ్చగొట్టడానికి వాడుకున్నప్పుడే సమస్య. చాగంటి ప్రవచనాల్లో ఉదయాన్నే చూశాను నేను. ఈ టీవీలో ప్రతిరోజు నేను రెడీ అవుతూ చాగంటి ప్రవచనాలు చూస్తుంటాను. అందులో చెప్పాడు, కొంతమంది కాథలిక్ క్రిస్టియన్స్, క్రైస్తవులు చంద్రశేఖర స్వామి సన్నిధికి వచ్చి, మేము సనాతన ధర్మం గురించి మీరు చెప్పింది విన్నాం, ఇంత గొప్పగా సనాతన ధర్మం ఉంటుందని మాకు ఇప్పుడే అర్థమైంది, మేము క్రైస్తవ మతాన్ని వీడి సనాతన ధర్మాన్ని స్వీకరిస్తాం అని చెప్పాడట. చెప్తే వారికి చంద్రశేఖర స్వామి ఏం చెప్పాడో చాగంటికి చెప్పారు. ఏం చెప్పారు? చూడయ్యా, దేవుడు నిన్ను క్రైస్తవ మతంలో పుట్టించేటప్పుడు దేవునికి తెలియదా? నిన్ను ఆ ఈశ్వరుడే కదా క్రైస్తవ మతంలో పుట్టించింది.
ఆ ఈశ్వరుడు నిన్ను క్రైస్తవ మతంలో పుట్టించి నిన్ను వృద్ధి చేయాలనుకున్నాడు. సో నీవు ఆ విధంగా వృద్ధి చెందుతావు అనుకున్నాడు. ఆ ఈశ్వరుడు ఇంకోని ఇస్లాం మతంలో పుట్టించి వృద్ధి చేయాలనుకుంటాడు. సో నీవు ఏ మతంలో పుట్టితే వృద్ధి చెందుతావో దేవునికన్నా నీకు ఎక్కువ తెలుసా? దేవుని నిన్ను అక్కడ పుట్టించాడు. నీవు నిజంగా ఈశ్వరుని పైన భక్తి ఉంటే, సనాతన ధర్మం చెప్పేది ఏంటంటే నువ్వు ఉత్తమ క్రైస్తవుడుగా నిర్వహించు, ఉత్తమ క్రైస్తవుడుగా ఉండు. అదే నువ్వు ఈశ్వరుని చేరుకునే మార్గం. నీవు ఏ మతంలో పుట్టినా ఆ మతం పట్ల నిజాయితీతో భక్తి శ్రద్ధలతో ఉండడమే ఈశ్వరుని చేరుకునే మార్గము అని చంద్రశేఖర్ స్వామి వాళ్ళకు బోధించినట్లు చాగంటి చెప్పారు. సో ఇంతటి గొప్ప సంస్కృతి ఇంకెక్కడైనా ఉంటుందా? స్వామి వివేకానంద షికాగోలో ఏమన్నాడు? నేను ఏ గడ్డ నుంచి వచ్చానంటే మా మతములోనే సత్యం ఉందని కాదు, మా మతములోనే సత్యం ఉందని కాదు, అన్ని మతాల్లోనూ సత్యం ఉందని నమ్మే గడ్డ నుంచి వచ్చాను అని చెప్తాడు. సో దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్, దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిందూ థాట్. ఇలా హైందవం ఇన్నేళ్ల పాటు నిలబడగలిగిందంటే ఈ విశాలమైనటువంటి భావాలను ఆహ్వానించింది, గౌరవించింది కనుక హైందవం ఇంత గొప్పగా నిలబడగలిగింది. అందువల్ల ఆ హైందవంలో ఉండే ఈ సార్వజనీనమైన విశ్వజనీనమైన సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని బోధించి మత సామరస్యాన్ని చెప్పేటువంటి సాంస్కృతిక నేపథ్యాన్ని మనం వదిలేస్తే నిజంగా మతానికే అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అందుకే స్వామి శరణమయ్యప్ప అన్నప్పుడల్లా ఆ గొప్ప ట్రెడిషన్, సో ఒక టాలరెన్స్, సహనం, ఒక క్రమశిక్షణ, ఒక వ్యక్తిగత త్యాగము, ఈ ఒక దీక్ష తత్పరత, ఇవన్నీ కూడా స్వామియే శరణమయ్యప్ప అన్న దాంట్లో కనబడుతుంది. అందుకే ఆ దైవం పట్ల కోట్లాది మంది ప్రజలకు అంతటి విశేషమైన భక్తి కలగడం. విద్వేషాన్ని ఆ దైవం ప్రబోధించలే, సామరస్యాన్ని ప్రబోధించింది. అశాంతిని అయ్యప్ప బోధించలే, అయ్యప్ప శాంతి సహనాన్ని బోధించారు. ఇది మర్చిపోకూడదు. అందువల్ల కేరళలో గ్లోబల్ అయ్యప్ప సంగమంలో పాల్గొనే వాళ్ళు పాల్గొంటారు, పాల్గొన్న వాళ్ళు పాల్గొనరు. దీన్ని రాజకీయ విభేదాలకు అస్త్రంగా మార్చకండి. రాజకీయంగా ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది ప్రజలు తెలుసుకుంటారు. ఉపయోగించుకోవడంలో ఏ ఒక్క పార్టీకి మనోపలి ఉండదు. కానీ రాజకీయాలు పక్కకు పెట్టి అయ్యప్ప దీక్ష, అయ్యప్ప ఆ క్షేత్రానికి ఉండేటువంటి విశ్వప్రఖ్యాత విశిష్టతను, సమాజానికి ఆ క్షేత్రం ఇచ్చేటువంటి, శబరిమల ఇచ్చేటువంటి సందేశాన్ని ఎక్కువ మందికి తీసుకెళ్ళడమే నిజంగా దైవభక్తి అవుతుంది.